హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీకు ఓన్లీ థ్రెడ్స్తో చేసుకునే ఒక వర్క్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ చూసేద్దాం. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కావాలి. నెక్స్ట్ దీంతో పాటు 2 కలర్ సిల్క్ థ్రెడ్స్ కావాలి. ఒకటి గ్రీన్ తీసుకున్నా, ఒకటి ఎల్లో తీసుకున్నా. ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 2 లైన్స్ గోల్డ్ కుట్ అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా 2 లైన్స్ అనేవి కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు దీని పక్కన లోడింగ్ కోసం లోడింగ్ థ్రెడ్ని అటాచ్ చేయాలి. మీకు ఇందాక చూపించడం మర్చిపోయా, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని గ్లూ పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ గొలుసు కుట్టుని చూసారా, దాని పక్కనే ఇక్కడ నేను లోడింగ్ కోసం గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 8 ప్యాడ్లు తీసుకుని లోడింగ్ అనేది చేస్తున్నాను. లోడింగ్ ఎలా చేస్తామంటే, ఇదిగోండి ఇక్కడ నేను స్టార్టింగ్లో నీడిల్ తీసుకున్నాను కదా, ఇక్కడ స్టార్ట్ చేసి క్రాస్గా కుట్టుకోవాలి. ఇలా చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా ప్లేస్ ఉంది కదా, ముందు ఆ ప్లేస్ని ఫిల్ చేసుకోవాలి క్రాస్గా కుట్టుకుంటూ. ఇప్పుడు మిగిలిన థ్రెడ్ ఉంది చూసారా, ఆ థ్రెడ్ని మొత్తం మనం లోడింగ్తో ఫిల్ చేసుకోవాలి. క్రాస్గా కుట్టుకుంటే మీకు లోడింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ మీరు ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సిల్క్ థ్రెడ్స్ ఇక్కడ లోడింగ్ మనం 1 ఇంచ్ ఒక కలర్, 1 ఇంచ్ ఒక కలర్, అలాగా 2 కలర్స్ తీసుకుని కుడుతున్నాము. లోడింగు నేను ఒక 2 ఇంచెస్ వరకు గ్రీన్ కుట్టి తర్వాత ఎల్లో కుడతాను. ఫస్ట్ గ్రీన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎల్లో. ఇప్పుడు ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ మళ్ళీ 8 ప్యాడ్లు తీసుకుని మిగిలింది చూసారా, దాన్ని లోడింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు నెక్ చుట్టూ ఒక 2 ఇంచెస్ కానీ లేకపోతే 1 ఇంచు మీ ఇష్టాన్ని బట్టి కుట్టుకోండి. నేను ఇక్కడ 1.5 ఇంచు కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఒక సైడ్ గ్రీన్, ఒకసారి ఎల్లో. ఈ విధంగా మీరు కంటిన్యూస్గా నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి లోడింగ్ అనేది. సరిగ్గా ఈ విధంగా లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు లోడింగ్ పక్కనే మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఇంకొకసారి గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇక్కడ కూడా 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి గొలుసు కుట్టు.
చూసారుగా ఈ విధంగా మీరు నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను చాక్ పీస్తో రింగ్స్ అనేవి గీస్తున్నాను, చిన్న చిన్న రింగ్స్ వచ్చే విధంగా. ఈ విధంగా మొత్తం మనం 3 లైన్స్ అనేవి రింగ్స్ అనేవి గీసుకోవాలి. నేను ఇక్కడ మామూలుగా శాంపిల్గా గీసి చూపిస్తున్నాను, వీటి పైన మనం మళ్ళీ కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ చాక్ పీస్తో చిన్న చిన్న రింగ్స్ వచ్చే విధంగా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ ఒక ప్యాడ్ తీసుకుని ఈ రింగ్స్ మీద గొలుసు కుట్టు అనేది చిన్న చిన్నగా వచ్చే విధంగా కుట్టుకోవాలి. మీకు ఇక్కడ ఒక రింగ్ కుట్టి చూపిస్తున్నాను, సేమ్ అదే విధంగా మిగిలిన రింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలిన రింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 8 ప్యాటలు తీసుకుని ఈ రింగ్స్ మధ్యలో ఒక్కో రింగ్లో ఒక్కొక్క ముడి కుట్టు అనేది కుట్టుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని నీడిల్ చుట్టూ 2 సార్లు తిప్పుకుని మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే కిందకి దించేస్తే మనకి ఈ ముద్ద కుట్టు అనేది వస్తుంది. ముడి కుట్టు, ముద్ద కుట్టు కాదు, ముడి కుట్టు అనేది వస్తుంది. సేమ్ ఇదే విధంగా మొత్తం కంటిన్యూస్గా ఒక లైన్ మొత్తం గ్రీన్ కలర్ దారంతో మనం ముడి కుట్టు అనేది కుట్టుకోవాలి. మీకు ఇంకొకసారి క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే విధంగా మధ్యలో ఒక లైన్ వదిలేసి కిందున్న లైను పైన లైను గ్రీన్ కలర్ దారంతో ముడికుట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న లైన్లో ఎల్లో కలర్ దారం తీసుకుని ముడికుట్టు అనేది కుట్టుకోవాలి. ఇక్కడ ఎల్లో కలర్ దారం కూడా నేను 8 ప్యాటలు తీసుకుని ముడికుట్టు అనేది కుడుతున్నాను. మీకు ఎల్లో కలర్ దారంతో కూడా ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నాం, ముడికుట్టు బాగా అర్థమవుతుందని చూడండి. చూసాగా ఇక్కడతో ముడికుట్టు అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ రింగ్స్ పైన మనం ఎల్లో కలర్ దారం తీసుకుని మళ్ళీ 8 ప్యాటల దారమే తీసుకుని లవంగం కుట్టు అనేది కుడుతున్నాను. దానికోసం రింగ్స్ మధ్యలో నీడిల్ తీసుకుని లవంగం కుట్టు అనేది కుడుతున్నా. నీడిల్కి 2 సార్లు దారం ఎక్కించుకుని ముడికుట్టు కాకుండా లవంగం కుట్టు అంటే కొంచెం పైన దింపాలి నీడిల్ని. ఇలా కుట్టుకుంటే మీకు లవంగం కుట్టు అనేది వస్తుంది. ముడికుట్టు అయితే మనం నీడిల్ ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ కిందకి డౌన్ చేస్తాం. లవంగం కుట్టు అయితే కొంచెం దూరంగా చేస్తే మనకి లవంగం కుట్టు అనేది వస్తుంది. చూసారుగా ఒకటి కుట్టాను లవంగం. ఇప్పుడు దీనికి అటొకటి ఇటొకటి వచ్చే విధంగా కుట్టుకోవాలి. అంటే మొత్తం మనకి 3 రావాలి ఎట్ ఏ టైం ఒకే ప్లేస్లో. ఇక్కడ 3 అట్లతో మనకు ఒక ఫ్లవర్లా రెడీ అయింది కదా. మధ్యలో ఒక రింగ్ వదిలేయాలి. మళ్ళీ ఒక రింగ్ వదిలేసిన తర్వాత మళ్ళీ సెకండ్ దాంట్లో స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మీరు ఆల్టర్నేట్గా ఒకటి వదిలేసి ఒక దిక్కున కుట్టుకోవాలి. మీకు ఇంకొకసారి కూడా కుట్టి చూపిస్తున్నా ఇక్కడ లవంగం కుట్టి ఎలా కుట్టుకోవాలన్నది. సేమ్ నేను చూపించే విధంగా మీరు కంటిన్యూస్గా నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. ఆల్టర్నేట్గా ఒక రింగ్ వదిలిన తర్వాత ఒక రింగ్ మధ్యలో కుట్టుకుంటే మనకి ఇది సరిపోతుంది.
ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అనేది మర్చిపోవద్దు. ఓవరాల్గా నెక్ కుట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తా చూడండి. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బోర్డర్ వస్తుంది. మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే హ్యాండ్ మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న ముడులు వేసుకుంటే సరిపోతుంది, ముడు కుట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.